అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కూడా ఏదైతే సర్పంచ్ పదవులు సర్పంచి పదవి కాలం అయిపోయినప్పటి నుంచి కూడా సర్పంచి కాలంలో కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా దాదాపు సర్పంచ్ గ్రామీణ ప్రాంతాలని అభివృద్ధి చేసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా అయితే గ్రామాలకు ఏదైతే నిధులు కూడా రాలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన సర్పంచుల సంఘం నాయకులు ఉన్నారు. మిగతా విషయాన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. నేను చెప్పండి, ఏంటి గత ప్రభుత్వంలో కూడా మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులు అయ్యారు, గ్రామాలను అభివృద్ధి తీసుకొచ్చారు, కానీ చేసిన బిల్లు రాలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూస్తుంది? ఈరోజు గ్రామాలు మొత్తం అభివృద్ధి చెందినవి అంటే అందులో సర్పంచుల పాత్ర కీలకమైన పాత్ర. ఈరోజు ఎన్నో అప్పులు చేసి సర్పంచులు వారి వాళ్ళ భార్యల బంగారం తాకట్టు పెట్టి, ఇంట్లో ప్లాట్లుంటే ప్లాట్లు తాకట్టు పెట్టి గ్రామంలో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఈరోజు గ్రామంలో వైకుంఠధామం అయితేనేమి అండి, గ్రామ పంచాయతీ భవనం, అదేవిధంగా రైతు వేదిక, శ్మశాన వాటిక, ఈరోజు నర్సరీలు, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు గ్రామాల్లో చేయడం జరిగింది. మరి ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచులుగా ఉన్న వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో ఒక 8 నెలల ముందల బిల్లులు ఆపేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చి కూడా 9 నెలలు గడుస్తుంది. మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, సర్పంచులు అధైర్యపడొద్దు, ఎక్కడున్నా సరే కొత్త ప్రభుత్వం వచ్చినాక వెంటనే మేము బిల్లులు చెల్లిస్తామని చెప్పని. కానీ నేటి వరకు కూడా ఇచ్చిన మాట పైన ఎక్కడ కూడా స్పందిస్తలేరు. మరి ఎందుకు? సర్పంచులు ఏ పాపం చేసిరని చెప్పని మేము అడుగుతున్నాం. మరి ఈరోజు సర్పంచుల పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నాయని చెప్పని మనం చూస్తే కేవలం 1200 కోట్లు మాత్రమే ఉన్నాయి. మరి ఈరోజు ఒక వికారాబాద్ జిల్లాకు 4000 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి మేము కూడా అక్కడిక్కడ వార్తల్లో చూడడం జరిగింది, ఒక మంత్రి కంపెనీకి 7000 కోట్లు చెల్లించిండ్రు అని చెప్పని. మరి సర్పంచుల మీద ఎందుకు ఈ కక్ష సాధింపు చర్యలు? సర్పంచులు అనేవాళ్ళు పార్టీలకు అతీతంగా ఎన్నికైనరు, సర్పంచులు పార్టీలకు అతీతంగా పనిచేసినరు. ఇప్పటికే సర్పంచుల కుటుంబాలు మొత్తం చిన్నాభిన్నమైన పరిస్థితి ఉంది. అండ్ ఇప్పుడు ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తాం స్థానిక సంస్థలకు అని చెప్తున్నారు. దయచేసి గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని మేము ఒక్కటే ప్రాధేయపడుతున్నాం, సర్పంచుల బిల్లులు చెల్లించిన తర్వాత మీరు ఎన్నికలకు వెళ్ళండి. ఎందుకు అనంటే ఈరోజు గ్రామ పంచాయతీలో ఒక్క బిల్లు రావాలన్నా కూడా సర్పంచ్ సంతకం కావాలి. రేపు కొత్తగా ఎవరన్నా సర్పంచులు ఎన్నికైతే మాత్రం పాత సర్పంచులకు కక్షలు మనసులో పెట్టుకొని ఒక్క రూపాయి కూడా చెల్లించే పరిస్థితి ఉండదు. దయచేసి ఇది గమనించాలి. ఎన్ఆర్ఈజీఎస్ అయినా సర్పంచ్ సంతకం కావాలి, ఈరోజు సెంట్రల్ కమిషన్ గ్రాంట్ అయినా సర్పంచ్ సంతకం కావాలి, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ అయినా సర్పంచ్ల సంతకాలు కావాలి. కాబట్టి ఈరోజు పేరున మరొక్కసారి ప్రభుత్వంలో ఉన్న మంత్రులను, ముఖ్యమంత్రిని, ప్రతి ఒక్కరిని ప్రాధేయపడుతున్నాం, ఈ సర్పంచుల పైసలు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళండి. అదేవిధంగా ఈరోజు 9 నెలల నుంచి ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇవ్వలే. మరి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి ఎట్లా? ఈరోజు మీరు ప్రభుత్వం చెప్తుంది 3 లక్షల మంది ఉద్యోగస్తులకు 1వ తారీఖు రోజు మేము జీతాలు ఇస్తున్నాము అని. మరి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఏం పాపం చేసినరు? వాళ్ళను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. గ్రామ పారిశుద్ధ్య కార్మికుల జీతాలు ప్రతి నెల టెన్షన్గా చెల్లించాలి, లేదంటే గ్రామాలు మొత్తం పారిశుద్ధ్యం పేరుకపోయి ఎక్కడిదక్కడ ప్రజలకు రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో పల్లె ప్రగతి కార్యక్రమం పెట్టిండ్రి, ఈసారి కూడా మళ్ళీ పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించి గ్రామాలను పారిశుద్ధ్యం బారి నుంచి కాపాడాలని చెప్పని మేము కోరుతున్నాం. మీరు ఏ గ్రామ పంచాయతీకి సర్పంచ్ అయ్యారు? మీ గ్రామ పంచాయతీ ఏ విధంగా అభివృద్ధి చేసి ఎన్ని బిల్లులు రావాలి? ఈరోజు నేను నస్రుల్లాబాద్ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికయ్యాను. ఈరోజు మా గ్రామ పంచాయతీలో నా 5 ఏండ్ల పీరియడ్లో ఒక 20 లక్షలు పెట్టి క్రిమేటోరియం కట్టడం జరిగింది. ముస్లిం శ్మశాన వాటికకు ఈరోజు మేము ఏర్పాట్లు చేసి ముస్లిం శ్మశాన వాటిక కంపౌండ్ వాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 20 లక్షలతోటి రైతు వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 10 లక్షలతోటి బిగ్ పీపీవి పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చిన్న ప్రకృతి వనం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడం జరిగింది. ఎస్సీల
సర్పంచుల శ్మశాన వాటికకు ఈరోజు కంపౌండ్ వాల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 80% గ్రామంలో ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్ఆర్ఈజిఎస్లో 53 లక్షల సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. పాఠశాలను మన ఊరు మనబడి కార్యక్రమంలో పాఠశాల ఎన్నికవ్వడం, పాఠశాలకు 80 లక్షల రూపాయల నిధులు వచ్చి ఈరోజు అవి కూడా మధ్యంతరంగా ఆగిపోవడం జరిగింది. అదేవిధంగా పల్లె దవాఖానా కూడా శాంక్షన్ అయి 80% పనులు పూర్తయి ఈరోజు బిల్డింగ్ నిర్మాణం చేసుకొని చివరి దశలో ఈరోజు పల్లె దవాఖానా ఈరోజు అవేర్నెస్ సెంటర్ అనేది ఎదురు చూస్తుంది. అదేవిధంగా ఈరోజు గ్రామంలో యాదవ సోదరులకు గొర్రెలు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ముదిరాజ్ సోదరులకు మిషన్ కాకతీయలో భాగంగా జిల్లాలోనే పెద్ద చెరువైన నస్రుల్లాబాద్కి డిస్ట్రిబ్యూటర్ ఛానల్స్ కట్టుకోవడం జరిగింది. కట్ట ఎత్తు పెంచుకోవడం జరిగింది. అందులో డీసిల్టింగ్ కూడా చేయడం జరిగింది మా గ్రామంలో. కానీ ఇంకా కూడా మా గ్రామ పంచాయతీ నుంచి మాకు 8 లక్షల రూపాయలు, ఎందుకంటే నాకు తెలుసు ఈ పరిస్థితి కాబట్టి లాస్ట్ 3 నెలల్లో మేము కొద్దిగా పని చూసి చేశాము. అదే ఇతర సర్పంచులు ఎవరైతే ఉన్నారో గ్రామం అభివృద్ధి చెందాలి, మాకు పేరు రావాలి, గ్రామస్తులందరూ అభినందించాలి అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఎన్నికల్లో అయిన తర్వాత కూడా 3 నెలలు అంటే సర్పంచుల చివరి రోజైన ఫిబ్రవరి 2వ తారీఖు వరకు కూడా గ్రామంలో అభివృద్ధి పనులు కొనసాగించిండ్రు. వాళ్ళు పూర్తిగా అప్పుల పాలు అవ్వడం జరిగింది. ఈరోజు ఒక్కొక్క గ్రామ పంచాయతీ తీసుకుంటే 20 లక్షలు 30 లక్షలు ఈరోజు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. దయచేసి ఆ పెండింగ్ బిల్లులను చెల్లించాలని చెప్పని మరొక్కసారి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మొత్తం మీద కూడా అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలంటూ ముందు కూడా ఏదైతే సర్పంచులు ఉన్నారో 10 కాలం అవ్వకముందు సర్పంచులకు కావాల్సిన పెండింగ్ బిల్లులు అన్నీ చెల్లిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాదాపు 9 నెలలు గడుస్తున్నా 4 నెలల సర్పంచ్ పదవి కాలం అయిపోయినప్పుడు కూడా సర్పంచులకు గత ప్రభుత్వం చేసినటువంటి గ్రామాల అభివృద్ధి కార్యక్రమం చేసినప్పుడు కూడా పిల్లలు కూడా ఇంకా రాలేని పరిస్థితి ఉంది. చాలామంది సర్పంచులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా పెండింగ్ బిల్లును చెల్లించాలంటూ సర్పంచ్ సంఘాల నాయకులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.